హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను టేస్టీ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలను అయితే అలా చిన్న సైజ్ కట్ చేసుకున్నానండి. అది మరీ ముదురుది కాదు, మరీ లేతది కాదు. కొబ్బరికాయ కొట్టాక 2 days అయిందనమాట, అంతే. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసాను. అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసానండి. జీలకర్ర యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు పోపు పెట్టకపోయినా ఇంకా ఇబ్బంది ఉంటుంది, చాలా బాగుంటుంది రైస్లో తింటాం కాబట్టి. నెక్స్ట్ ధనియాలు కూడా వేసాను, నేను ఒక 1 స్పూన్ వరకు ధనియా కూడా వేసాను. కావాలంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేస్తే ధనియాలు వేయక్కర్లేదు. నేను ఇంకా 1/2 స్పూన్ ఏమో మెంతులు వేస్తున్నానండి. మెంతులు ప్రతి దానిలో రెగ్యులర్గా నేను యూస్ చేస్తాను. మెంతుల వల్ల చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి. అందరికీ తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. అవి మెంతుల గురించి కూడా సపరేట్ ఒక వీడియో అయితే నేను షూట్ చేస్తాను ఖచ్చితంగా. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసానండి. నేను ఇంకా కరివేపాకు వేసాను కదా, కొత్తిమీర ఏమి యాడ్ చేయడానికి ధనియాలు 1 స్పూన్ వేసుకున్నాను. ఇవి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఆయిల్లోనే. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో, ఇంకా దించే ముందు. నేను కొబ్బరి ముక్కలు కూడా వేయలేదు ఆయిల్లో, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది జార్లోకి తీసేసుకొని మళ్ళీ మెత్తగా పట్టొద్దు, కొంచెం బరక్గానే పట్టుకోవాలి. కొంచెం బరక్గా పడితేనే రైస్లో తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీకి, ఎందులో అయినా బాగుంటుందండి. కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలు, నేను పై పొట్టు కూడా తీయలేదు, అలానే యాడ్ చేసేస్తున్నాను. చాలామంది పొట్టు తీస్తారు కదా, నేను తీయలేదు, అలానే యాడ్ చేస్తాను. ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.